పహల్గామ్ తీవ్రవాద దాడులకు కారణమైన పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. కేవలం దౌత్యపరమైన ఆంక్షలతో సరిపెట్టకూడదని, భారత్ వైపు తొంగి చూడకుండా సైనిక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. అంటే పాక్ పై యుద్ధం చేయమని కోరుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే పాకిస్తాన్ నిలవగలదా? భారత్ ని ఎదుర్కొనే సత్తా ఆ దేశానికి ఏ మేరకు ఉంది? భారత్ యుద్ధకాముక దేశం కాదు, శాంతిని ప్రవచించే దేశం. పక్కలో బల్లెల్లా మారిన పాకిస్తాన్ తో సైతం యుద్ధం రాకూడదని భావిస్తుంది. అలాగని భారత్ మిలిటరీ సామర్థ్యాలు తక్కువేమీ కాదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న 2627 ట్యాంకుల కంటే రెట్టింపు ట్యాంకులు ఇండియా దగ్గర ఉన్నాయి. T-90, భీష్మ, అర్జున్ తదితర పేర్లతో వాటిని పిలుస్తారు. అలాగే నేల మీద, గాలిలోనూ, నీటిపైన దాడులు చేయగల సామర్థ్యం ఉంటే అత్యాధునిక యుద్ధ సామాగ్రి భారత్ దగ్గర ఉంది. అగ్ని సిరీస్ న్యూక్లియర్ వెపన్లు, మిరేజ్ ఫైటర్ జెట్లు, న్యూక్లియర్ సబ్ మెరైన్లు కూడా ఉన్నాయి. శత్రువుల నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అందుబాటులో ఉంది. అంతెందుకు, పాకిస్తాన్ దగ్గర 170 అణుబాంబులు ఉంటే భారత్ దగ్గర 180 బాంబులు ఉన్నాయని, చాలా తక్కువ దేశాల మాదిరిగా భారత్ అత్యున్నత స్థాయి యురేనియం ని ఆయుధాల తయారు చేయడానికి ఉపయోగపడే ప్లూటోనియం ను తయారు చేస్తుందని అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ పహల్గామ్ దాడులకు కొద్ది రోజుల ముందు ఓ నివేదిక విడుదల చేసింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 అంచనాల మేరకు రక్షణ సామర్థ్యంలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీనిని బట్టి భారత్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంత బలం ఉంది కదా అని భారత్ యుద్ధానికి సిద్ధం కాకపోవచ్చు. ఇంతకు ముందు జరిగిన యుద్ధాల్లో పాక్ భారత్ చేతిలో చావు దెబ్బతింది. పహల్గామ్ దాడి పర్యాటకులపైన దాడి కాదు, ఇది భారతీయుల ఆత్మపైన దాడి. దీనికి ఖచ్చితంగా బదులిస్తాం. తీవ్రవాదులు ఊహించలేనంత పెద్ద శిక్ష విధిస్తాం. వారి వెనక ఉన్న వాళ్లకు సమాధానం చెబుతాం అని ప్రధాని మోదీ సవాల్ విసిరారు. And punish every terrorist and their backers. మరి భారత్ ఏం చేస్తుంది అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దౌత్యపరంగా పాకిస్తాన్ ని ఏకాకిని చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 1960 నుంచి అమలులో ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి పాక్ తీవ్రంగా స్పందించింది. దాదాపు 24 కోట్ల మంది ప్రజలకు ఈ జలాలు ఆధారమని ఇది భారత్ ప్రకటించిన యుద్ధంగా పేర్కొంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చే వీసాలను, మెడికల్ వీసాలను రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దాంతో తన ఎయిర్ స్పేస్ లో భారత్ విమానాలకు అనుమతిని రద్దు చేసింది పాక్. పహల్గామ్ దాడుల తర్వాత పాకిస్తాన్ కరాచీ తీరంలో భూమి మీద నుంచి ప్రయోగించే క్షిపణి పరీక్షలను నిర్వహించినట్లు ప్రకటించింది. అలాగే టిల్లా రేంజ్ లో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించింది. దీనికి సమాధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యుద్ధ విమానాలతో విన్యాసాలను నిర్వహించింది. 2019లో పుల్వామా తీవ్రవాద దాడుల అనంతరం బాలాకోట్ దాడిలో ఎయిర్ ఫోర్స్ తన సత్తాను చాటిన విషయం మనకు తెలుసు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఎదుర్కోగల రాఫెల్ యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇది భారత్ సర్వసన్నద్ధతను చాటుతుంది. మరోవైపు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ ఎస్పీ సుప్రియా సులే పాల్గొన్నారు. పహల్గామ్ తీవ్రవాద దాడుల అనంతరం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేతలందరూ పేర్కొనడం విశేషం.